పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఈ రెండు పేర్లు ముఖ్యంగా రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా పిఠాపురం మీద ఒక బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేసేసుకున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఆదరించారు. గతంలో 2 చోట్ల ఓడిపోయినా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు భారీ విజయాన్ని అత్యధిక మెజారిటీని ఇచ్చి గెలిపించారు. మరి డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా అదే స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎంత అభివృద్ధి చేయాలి అనే ఆలోచన కాదు, అక్కడ ఏం చేయాలి, అక్కడ ఎలా చేస్తే బాగుంటుంది అని ఎలక్షన్స్కి ముందే ఆయన ప్రణాళిక వేసుకుని ఇవి చేయాలి అని చెప్పి ఆయన నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంత అదృష్టవంతులు అంటే నిజంగా దేశంలో ఎక్కడా లేనటువంటి వాళ్ళ సొంత నియోజకవర్గాలు. అటు మొన్న ఒక వీడియో కూడా చేశాను. అది పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో రోడ్లు కూడా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వేపిస్తున్నారంటే నిజంగా అంటే సొంత నియోజకవర్గాన్ని చూసుకోవాల్సినటువంటి మంత్రులు ముఖ్యమంత్రులు ఎంతో మందిని చూసాం, కానీ వాళ్ళ సొంత నియోజకవర్గాల్ని పట్టించుకోకుండా వదిలేసినటువంటి పరిస్థితి. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన 6 నెలల్లోనే బస్టాండ్ అభివృద్ధి చేశారు. ఉప్పాడ అటు కోత గురవుతున్నటువంటి ఆ తీర ప్రాంతాన్ని కూడా ఒక ప్రణాళిక వేసి చెన్నై నుంచి ఐఐటి నిపుణులు తీసుకొచ్చి అక్కడ దీనికి సంబంధించి నాకు ఇది కావాలి, రిపోర్ట్ కావాలని చెప్పారు. రోడ్లు వేపిస్తున్నారు, డ్రైనేజీలు కట్టిస్తున్నారు, ఇళ్ల నిర్మాణం చేస్తున్నారు, కాలేజీలు స్కూల్స్కి సంబంధించి వాళ్ళకి ఎటువంటి వసతులు కావాలన్నా ప్రత్యేకంగా ఆయన అక్కడ జనవాణి కార్యక్రమాన్ని పెట్టి ఆయన ఇంటి దగ్గర ఎవరు ఏం కావాలన్నా సరే అది నా వరకు రావాలి అని చెప్పి ఆయన చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. సో అంటే ఒక ఎమ్మెల్యే నిజాయితీగా నిలబడితే ఎంత అద్భుతాలు సృష్టించవచ్చో, అసలు ఎమ్మెల్యే అనేవాడు ఎలా ఉంటాడో, ఎలా చేయాలో, ఎలాంటి పనులు చేయాలో అనేవి కూడా పవన్ కళ్యాణ్ గారు చేపిస్తున్నారు. ఇది ప్రభుత్వం నుంచి వచ్చేదే కాకుండా పర్సనల్గా ఆయన సొంత డబ్బులు వేసుకుని కూడా స్కూల్స్ బాగు చేపిస్తున్నారు, వాటర్ ప్లాంట్లు కడుతున్నారు, పిల్లలకి స్కాలర్షిప్లు ఇస్తున్నారు. కొంతమందికి పూజలు చేసుకుంటారంటే ఆ పూజలకి సంబంధించి డబ్బులు ఇస్తున్నారు. కుకుటేశ్వర స్వామి టెంపుల్లో అందరికీ ఇలా సారీ పంపించాలి అంటే ఆయన సొంత డబ్బులతో ఆ సారీ అంతా కూడా కొన్ని వందల మందికి, వేల మందికి చీరలు సారీలు పంపించినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారిది. అలాంటి వ్యక్తి నిజంగా అంటే పిఠాపురంలో ఇలాంటి పశువుల సంత ఒకటి ఉంది అని కూడా చాలా మందికి తెలియదు బయట వ్యక్తులకి. కానీ ఎలక్షన్స్ టైంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నటువంటి సమస్యలు అన్నీ ఉన్నాయంటే మామూలుగా కాదు. పవన్ కళ్యాణ్ గారికి నిజంగా గెలిచిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సమస్యలే చాలా ప్రధానంగా స్వాగతం పలికే అవకాశాలు కనిపించినాయి. సో అలాంటి వాటి మీద దృష్టి పెట్టాలని చెప్పి గతంలో మేము కూడా ఒక వీడియో చేసాం. ఆ వీడియో మరి ఆయన చూసారా ఏంటి అనేది తెలియదు, కానీ నిజంగా ఒకసారి మనం ఇది చూడొచ్చు. ఇది పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పశువుల సంత పరిస్థితి కొంచెం చూడండి అని చెప్పి అప్పుడులో మేము ఒక వీడియో చేసాం. ఇక్కడ ఉన్నటువంటి వర్షాకాలం వస్తే చాలా దారుణంగా అయిపోయేది ఈ పశువుల సంత అంతా కూడా. మరి వెంటనే అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ వీడియో చూసారా? చూస్తే నిజంగా డెఫినెట్గా ఆయన వరకు తీసుకువెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి సమస్యలు అన్నీ ఆయనకి తెలియాలని లేదు. ఆయన ఒక్కసారి బయటకు వస్తే పిఠాపురంలోనే ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి, అన్నీ ఆయన దగ్గరుండి చూసుకోలేరు. అప్పటికి ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మర్రెడ్డి శ్రీనివాసులు గారు కావచ్చు, ఇంకా చాలా మంది నాయకులందరూ కూడా అక్కడ తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద దృష్టి పెడుతూ వాళ్ళకి ఏం కావాలి అనే ప్రయత్నాన్ని పవన్ కళ్యాణ్ గారు 2 పెట్టి అక్కడ వర్క్ చేపిస్తున్నారు. సో డెఫినెట్గా ఈ పశువుల సంత కూడా బాగా అవ్వాలి అంటే దాదాపు ఆ కాకినాడ జిల్లాలో పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాలే కాకుండా మిగతా ఉన్నటువంటి మండలాల నుంచి కూడా అక్కడికి పశువుల సంతకు వచ్చి చాలామంది అక్కడ పశువులు అమ్ముకోవటం కొనుక్కోవటం చేస్తూ ఉంటారు. వాళ్ళకి కనీస వసతులు, కనీసం వాటర్ కూడా చుట్టుపక్కల ఎక్కడ దొరికే పరిస్థితి లేదు. అంతేకాకుండా కనీసం ఒక షాపు కానీ ఇంకొకటి కానీ లేకపోతే ఎలక్షన్స్కి ముందు కరోనా టైంలో కూడా ఒక జనసేన పార్టీ నాయకులు కొంతమంది అక్కడ ఒక టెంట్ వేసి భోజనాలు ఫ్రీగా పెట్టినటువంటి పరిస్థితి, అన్నదానం చేసినటువంటి పరిస్థితి. మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆ నియోజకవర్గాన్ని ఊరికనే వదిలేస్తారా? ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారంటే బస్ స్టాండ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. మా వంతు ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారికి ఆ టైంలో మేము తీసుకెళ్ళి ఇలాంటి కార్యక్రమాలు మీరు చేయండి, ఎందుకంటే రాష్ట్రం కాదు దేశం ప్రపంచం అంతా కూడా పిఠాపురం వైపు చూస్తుంది, ఎటువంటి మచ్చ పవన్ కళ్యాణ్ గారి మీద పడకూడదు అనే ఉద్దేశంతో ఆ రోజు ప్రతి విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారి వరకు, జనసేన పార్టీ వరకు తీసుకువెళ్ళాలి అని చెప్పి ప్రయత్నం చేసాం. పవన్ కళ్యాణ్ గారు చూశారు. నిన్న మర్రెడ్డి శ్రీనివాస్ గారు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పిఠాపురం నుంచి ఆయన పశువుల సంతకు వెళ్ళి మొత్తం అక్కడ ఉన్నటువంటి ఎలాంటి అవకాశాలు మనం అభివృద్ధికి తీసుకోవాలి, ఎలాంటివి తీసుకోవాలి, ఎంత ఖర్చు అవుతుంది ఏంటి, వెంటనే దీనికి సంబంధించి పనులు కూడా స్టార్ట్ చేయాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారంట. మర్రెడ్డి శ్రీనివాసులు గారు కూడా వెంటనే దానికి సంబంధించి వర్క్ కూడా స్టార్ట్ చేశారు. నిజంగా పిఠాపురం ప్రజలు ఏదనుకుంటే అది తలుచుకుంటే తడువుగా
పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి వరాలు ఆయన సొంత డబ్బులతో ఆయన ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. నిజంగా రాష్ట్రానికే ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన సొంత డబ్బులతో ఎంతో మందికి ఎన్నో ఆపదలు ఆదుకున్నటువంటి వ్యక్తి. మరి పిఠాపురం ప్రజలకి ఆయన ఆయన గతంలో 2 చోట్ల ఓడిపోయినప్పుడు చాలా మంది బాధపడ్డారు. ఇప్పుడు నిజంగా పిఠాపురం ప్రజలను చూసి గతంలో ఓడిపోయినటువంటి నియోజకవర్గాలు భీమవరం కావచ్చు, గాజువాక కావచ్చు, మేము తప్పు చేసామే అనే బాధతో ఈసారి మళ్ళీ అక్కడ కూడా గెలిపించినటువంటి ఘనత అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా మనం చూడొచ్చు. సో డెఫినెట్గా ఈసారి పిఠాపురం ఒక బ్రాండ్ క్రియేట్ చేయబోతుంది. డెఫినెట్గా భారతదేశంలో కాదు ప్రపంచంలోనే పిఠాపురం అనే బ్రాండ్ మారుమోగిపోబోతుంది. పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ గారు అంత ప్రత్యేక శ్రద్ధ పెట్టి చూస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది.